మనం ఇంకొక ప్రార్థన గురించి కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. మన జీవితంలో ఉపవాస ప్రార్థన అనేది చేయడం ద్వారా ఎలా చేయాలనేది మన ఎస్తేరు గ్రంథం నుంచి కూడా చూద్దాం. ఎస్తేరు గ్రంథంలోంచి 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. నాలుగో అధ్యాయం 17వ వచనం. బయలుదేరి ఎస్తేరుకు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారంగా జరిగింది. అమ్మ ఏంటి 4:15 అటువలనే మొద్దకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించను. ఇక్కడ సన్నివేశం అయితే ఏంటంటే యూదులందరికీ ఒక సమస్య వచ్చింది. ఏమిటా సమస్య అంటే యూదులందరినీ ఒకరోజు చంపించేయాలి అని హామాను ప్లాన్ చేశాడు. మనం చాలాసార్లు ఈ విషయాలు చెప్పుకుంటాం, మనకు తెలుసు. అందుకే నేను అంత లోతుగా చెప్పను, కానీ మామూలుగా గుర్తం చెప్తా. హామాను ఏమని ప్లాన్ చేస్తాడంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి తెలివిగా ఒక మాట అంటాడు. మన దేశంలో అనేక జాతుల వారు ఉన్నారు, అనేక మతాల వాళ్ళు ఉన్నారు, కానీ ఒక జాతి ఉంది. ఈ జాతి మనకి అంటే పేరు చెప్పడు, యూదులు అని పేరు చెప్పడు, కానీ తెలివిగా ఒక జాతి ఉంది, వాళ్ళు మనకు కొంచెం విరోధంగా ఉన్నారు. మన ఆచారాలు కాదు, మన వ్యవహారాలు కాదు, మనకి ఏ రకంగా ఉపయోగపడరు. వాళ్ళ అనవసరం మన దేశంలో ఉండడం, వాళ్ళని చంపించేద్దాం, ఒక శాసనం పుట్టిద్దాం అని చెప్తాడు. రాజుగారు కూడా సరే ఓకే, మనకు ఉపయోగపడిన వాళ్ళతో మనకేం పని, ఓకే ఆమోదిస్తున్నానని ఒక ముద్ర వేస్తాడు. అసలు ఉద్దేశం ఏంటి హామాన్ది? ఈ మొద్దకై జాతి అందరూ కూడా, యూదులందరూ కూడా చచ్చిపోవాలి, చంపేయాలి, అది అతని ప్లాన్. ఇప్పుడు మొద్దకై యోధా వంశానికి చెందినవాడు. యూదులందరూ కూడా మొద్దకై వీళ్ళంతా కూడా దేవుని బిడ్డలు. సరే, ఈ మొద్దకై మీద ఉన్న ఒక కోపం అందరి మీద చూపించాడు. దానికి తగిన ప్లాన్ రెడీ చేసుకున్నాడు. రాజుగారు దాన్ని ఆమోదించారు. మొత్తం అందరికి వెళ్ళిపోయింది. రాజుగారు ఇప్పుడు సీఎం గారు ముద్ర వేస్తే అన్ని ఊర్లు కూడా, అన్ని జిల్లాలకు కూడా కలెక్టర్లకి ఆర్డర్స్ ఎలా వెళ్ళిపోతాయో, ఇది మీరు అమలు చేయండి, ఇది మీరు అమలు చేయండి. ఏమిటి అమలు చేసేదంటే పలానా డేట్లు యూదులందరినీ చంపేయాలి, పలానా డేట్ పెట్టారు, పలానా టైంలో సిద్ధపడండి. ఇది అందరికి వెళ్ళిపోయింది మెసేజ్. మొద్దకేకి కూడా తెలిసింది. మొద్దకేకి తెలవగానే మొద్దకి ఏం చేశాడు చూడండి. అక్కడ మొద్దకేకి ఏ విషయం, మొద్దకి 4వ వచనం ప్రారంభం. జరిగినదంతయో తెలియగానే 4 ప్రారంభం. జరిగినదంతయో తెలియగానే మొద్దకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పూసుకొని పట్టణము మధ్యకు బయలుదేరి వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజగుమ్మమున ఎదుటకు వచ్చెను. గోనె కట్టుకొనిన వాడు రాజగుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞను శాసనములను ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనలోను మునిగిన వారే అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండేది. ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దానిని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము గలదై మొద్దకై కట్టుకొని ఉన్న గోనెపట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నట్టుకై అతని యొద్దకు వస్త్రములు పంపిన కానీ అతని వాటిని తీసుకోలేదు. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ జారీ చేశారో ఇక మనందరికీ డేట్ పెట్టేశారో, పలానా రోజు మనందరినీ యూదులందరినీ చంపేస్తారు ఇక అని ఎప్పుడైతే మొద్దకేకి తెలిసిందో వెంటనే ఏం చేశాడు? బాధతో దుఃఖంతో బట్టలు చింపుకొని దేవుడి సన్నిధిలో గోనె పట్ట కట్టుకోవడం అంటే తగ్గించుకోవడం, పశ్చాత్తాపడడం, దుఃఖపడడం, ఇవన్నీ అర్థాలు వస్తాయి. దుఃఖపడుతున్నాడంట. అతనే కాదు, యూదులందరికీ తెలిసింది, అందరికీ మెసేజ్ వచ్చేసింది, పలానా రోజు మనల్ని చంపేస్తారు, దానికి డేట్ పెట్టేశారు అని అర్థమైపోయింది. వాళ్ళు కూడా అందరూ ఒకేసారి యూదులందరూ ఏడుస్తున్నారు. ఏం చేస్తారు? ఎవరు దాన్ని రాజాజ్ఞను మార్చడానికి
లేదు. రాజు ఒక శాసనం చేశాడంటే ఇంకా దాన్ని మార్చడానికి లేదు అవకాశం. ఇక అంతే ఫిక్స్ అయిపోయారు వాళ్ళు కూడా, ఇక మమ్మల్ని మేము చచ్చిపోవడం కన్ఫర్మ్, మమ్మల్ని తప్పించడానికి ఇంక ఎలాంటి అవకాశం లేదు అని బాధతో దుఃఖంతో ఉపవాసం ఉండి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట, ఏడుస్తున్నారు. మొర్దెకై కూడా వెళ్ళి రాజగుమ్మం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆజ్ఞ ఉంది, రాజగుమ్మం దాటి గోను పట్టు కట్టుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు, అది వాళ్ళ యొక్క ఆజ్ఞ. అయితే రాజగుమ్మం దాకా వెళ్ళి అక్కడ దుఃఖపడతా నుంచొని ఏడుతా ఉన్నాడంట. ఇదంతా ఎస్తేర్ గారి దగ్గర పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్పారు, ఫలానా మీ బాబాయ్ అవుతాడు కదా, మరి మీ చిన్నాన్న అక్కడ గోను పట్టు కట్టుకుని ఏడుతున్నాడు ఎందుకో, మరి ఏంటో అంత పెద్ద కష్టం ఏమొచ్చిందనమ్మా, మరి మీరు ఒకసారి. ఆమె కూడా వెళ్ళి మాట్లాడే స్వేచ్ఛ లేదు, ఎందుకంటే ఆమె కూడా ఒక మహారాణి హోదాలో ఉంది. మహారాణి గారు మొత్తం తిరగడానికి అవకాశం ఉండదు ఆ రోజుల్లో, వాళ్ళకు పరిమితులు ఉంటాయి. రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా కూడా వాళ్ళకి పరిమితులు ఉంటాయి. రాజుగారికి మరి ఆయన పిలిస్తే తప్ప వెళ్ళి మాట్లాడడానికి ఎవరికి కూడా ఛాన్స్ ఉండదు. ఆయన వెళ్ళి ఆయన రమ్మంటేనే వాళ్ళు వెళ్ళాలి. ఎవరైనా లేదు అనుకో వాళ్ళ తల నరికేస్తారు. అది అక్కడ వాళ్ళ రూల్, అది ఆ యొక్క శూషన్ కోట్ల రూల్ అది. అలాంటి ఒక సిస్టమ్ ఉన్న దగ్గర ఎస్తేరు పనిచేస్తుంది, అంటే తను బ్రతుకుతుంది మహారాణిగా. తను వెళ్ళిపోయి గబగబా పరిగెత్తుకుని బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోయి, బాబాయ్ ఏమైంది, నీకేంటి ఇంత కష్టం ఏమొచ్చింది, నేను ఉన్నాను కదా మహారాణిగా అనే అంత అవకాశం కూడా లేదు. పరిస్థితులు కొన్నిసార్లు మనకి ఎలా ఉంటాయంటే మనం ఏమి చెయ్యలేని స్థితి, మనం చూస్తా కూడా మనం ఏం చేయాలో తెలియదు, వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయాలో తెలియదు, వాళ్ళని ఎలా ఓదార్చాలో తెలియదు. కొన్ని పరిస్థితులు అలాంటివి మనకు కూడా అనుమతిస్తాడు దేవుడు మన జీవితంలో కూడా. అప్పుడు మనం ఏం చేయాలనేది ఎస్తేరుని చూసి మనం నేర్చుకోవాలి. ఎస్తేరుకి అవకాశం లేదు, బాబాయ్ తన చిన్నాన్న దగ్గరికి వెళ్ళే అవకాశం, పని వాళ్ళని పంపించింది. ఎందుకు తను గోను పట్టు కట్టుకున్నాడు, ఎందుకు తను ఏడుస్తున్నాడు, తను ఎందుకు అంత మనోవిచారం కలిగి ఉన్నాడు, వెళ్ళి కనుక్కొని రండి అని చెప్పి పంపిస్తుంది. వాళ్ళు వచ్చి చెప్తారు ఇదంతా. మళ్ళీ అంతేకాదు, తను బట్టలు కూడా పంపిస్తుంది. ఆ బట్టలు తీసేసి బట్టలు వేసుకోమను అని. ఇంకేముంది, మహారాణి గారు బట్టలు పంపించింది కదా అని వేసేసుకోవాలా, అయ్యే నాకు వద్దని రిటర్న్ పంపించేస్తాడు. ఇక అప్పుడు అడిగింది ఎందుకు అంత విచారం కలిగి ఉన్నాడో కనుక్కొని రండి అని. వాళ్ళు వెళ్ళి చెప్తారు. చెప్పినప్పుడు అవన్నీ మళ్ళీ తీసుకెళ్ళేస్తే చెప్తారమ్మా యూదులందరినీ చంపేస్తానికి ప్లాన్ జరుగుతుందంట, పలానా డేట్లో ఇలా జరిగిందంట, అందుకే ఏడుస్తున్నాడు ఆయన, బాధపడుతున్నాడు అంటే. ఈయన చేయగలిగింది ఏమన్నా ఉందా అంటే అక్కడ ఈయనకి చేసే అవకాశం లేదు పరిస్థితి చెప్పాలంటే. ఈయన వెళ్ళిపోయి రాజుగారి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ అప్పటికే ఏమంటుంది, నేనే ఒక కొన్ని దినాల నుంచి రాజుగారి దగ్గరికి వెళ్ళలేదు, అలానే నేను వెళ్ళి రాజుగారి దగ్గరికి ఎమర్జెన్సీ కదా వెళ్ళి మాట్లాడే ఛాన్స్ కూడా లేదు. ఆమె వెళ్ళగానే ముందు ఎవరైనా సరే తల నరికేస్తారు, అది వాళ్ళ యొక్క రూలు. కాబట్టి నేను వెళ్ళలేను, ఏం చేయాలి అని అలా ఆమె ఒక డైలమాలో ఉండిపోద్ది. అప్పుడు అక్కడ ఒక మాట కూడా వాడతాడనమాట, ఎవరంటే మొదటి, ఒకవేళ నువ్వు తప్పించుకుంటావని అనుకుంటున్నావేమో, ఎందుకంటే నువ్వు మహారాణి కాబట్టి నువ్వు తప్పించుకున్నాను అనుకుంటున్నావు, ఒకవేళ నువ్వు చేయకపోతే ఏ సహాయం, దేవుడు ఇంకో రకంగా యూదులకి సహాయం పంపిస్తాడు, కానీ నువ్వు మాత్రం ఈ కారణాన్ని బట్టే నశించిపోతావు. ఏ కారణం, నువ్వు చెయ్యగలిగిన మేలు చెయ్యకుండా, ఏ ప్రయత్నం లేకుండా నేనేమి చేయలేను అని నువ్వు అన్నావే, ఆ మాటను బట్టి నువ్వు నశించిపోతావు అని చెప్తున్నాడు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆశీర్వదించేది, మనల్ని దీవించేది ఎందుకో తెలుసా, దేవుడి కోసం ఏదైనా చేస్తామని. దేవుడు రాజ్యం కట్టబడే విషయంలో, దేవుడి సంఘ పరిచయం విస్తరించే విషయంలో, దేవుడి కోసం ఏదైనా చేస్తామని ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడంట. మనం చేయగలిగింది చేయకుండా ఎంతసేపు మన బిల్డింగులు కట్టుకొని, మన బంగారాలు కొనుక్కొని, మన పిల్లలకి బ్యాంకులు వేసుకొని మనం ఎదుగుతూ ఉంటుంటే దేవుడు ఒకరోజు ఎక్కడుతాడు, ఏమని నీకు ఇచ్చాను కదా, నీ కోసమే వాడావా, ఏదన్నా నా పని నిమిత్తం కొంచెమైనా వాడావా అని అడుగుతాడు. ఒకవేళ నువ్వు చెయ్యగలిగింది నువ్వు చేయలేకపోవడం, అక్కడ అవసరత కనిపిస్తుంది, అక్కడ ఏదైనా సమస్య వచ్చింది, దేవుడి పనిలో ఏదైనా వచ్చింది, అవసరం కొరత ఉంది, మనం ఏం చేయగలం? దేవుడిని ఆశీర్వదించాడు కదా, దేవుడిని దీవించాడు కదా,
నన్ను ఒక స్థానంలో పెట్టాడుగా, ఎస్తేర్ని పెట్టినట్టుగా దేవుడు నాకు ఒక స్థాయి ఇచ్చాడుగా. ఇంతకు ముందులా నేనేమి లేని స్థితిలో లేను కదా, ఇవ్వలేని స్థితి నాది కాదు కదా, ఇవ్వగలిగిన స్థితే కదా, అయినా నేను ఎందుకు ఇవ్వలేకుండా ఉన్నాను అంటే ఆ ఒక్క కారణాన్ని బట్టి మనకు నష్టం స్టార్ట్ అవుతుంట. అంటే మనం చేయగలిగింది చేయకుండా దాచేసుకుంటే, వాడవలసిన బలాన్ని వాడకుండా దాచేసుకుంటే ఆ ఒక్క పాయింట్ని బట్టి మనకి దిగిపోతూ ఉంటాం. ఇది మొద్దకే మాట్లాడతాడు. అప్పుడు ఎస్తేరు ఆలోచించింది, లేదు లేదు దీనికి ఒక పరిష్కారం కావాలి. ఏమిటా పరిష్కారం? ఉపవాస ప్రార్థన. ఇక అంతే, అన్నిటికీ ఉపవాస ప్రార్థన. అందుకే ఏసై కూడా దీని వలన తప్ప మరి దేని వలనను ఇది వదిలిపోవట అసాధ్యం. ఇక ఏ ప్రాబ్లం అయినా ఒకటేనండి, మందు ఉపవాస ప్రార్థన చేయడం. మన ఇంట్లో రకరకాల సమస్యలు రాని, జరగవలసినవి ఆగిపోని, ఏదన్నా మొండి కార్యం జరగట్లేదా, లేకపోతే ఇంకేదన్నా నువ్వు పరిశుద్ధపరచబట్లా, నువ్వు దేవుడికి ఆత్మీయంగా బతకలేకపోతున్నావా, నువ్వు జయించుకోలేకపోతున్నావా, బలహీనుడైపోయావా, ఏదైనా ఏ సమస్యకైనా ఒకటే పరిష్కారం ఏంటంటే ఉపవాస ప్రార్థన. అప్పుడు రాణి మాట్లాడింది అనమాట. ఏం మాట్లాడింది అనేది మనం ఇందాక చదువుకున్నాం. దాని పై వచ్చిందని చదవండి. 4వ అధ్యాయం 17 చదివాం కదా పైన. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్నాయడలా యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చిదివేమో ఆలోచించుకోమని చెప్పి. ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు దేవుడు మనకి ఏదైనా స్థాయి ఇచ్చాడంటే అది ఒకవేళ దేవుడి కోసం వాడబడ్డానికేనేమో. అందుకే దీవించాడేమో, అందుకే నిన్ను ఆశీర్వదించాడేమో, అందుకే నీకు ఆరోగ్యం ఇచ్చాడేమో, అందుకే నిన్ను పైకి లేపాడేమో, అందుకే నీకు గౌరవం ఇచ్చాడేమో. అది దేవుడి కోసం వాడాలి. ఇప్పుడు కొంతమంది జాబ్స్ చేస్తూ ఉంటారు, కొన్ని డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు వాళ్ళు. కానీ దేవుడి పనికి ఏం ఉపయోగపడరు. ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎంత చేయగలరో అంత వాళ్ళు దేవుడి పని కోసం చెయ్యాలి, దేవుడి రాజ్యం కోసం చెయ్యాలి. కరెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కరెంటుకి సంబంధించిన ఎంతవరకు చేయగలమో దేవుని బిడ్డలకు హెల్ప్ చేయడం కానీ, దేవుని కోసం ఏదైనా చేయడం కానీ చేయాలి. అలాగే నువ్వు ఒక లాయర్ అయితే నువ్వేం చేయగలవో దేవుడి కోసం, దేవుడి బిడ్డల కోసం న్యాయంగా నువ్వు ఎంత చేయగలవో అంత నువ్వు చేయాలి. ఇలా ప్రతిదీ ఆ సమయం ముందు నిన్ను ఎందుకు దేవుడు అక్కడ పెట్టాడు. కొంతమంది ఏం పట్టించుకోరనమాట. దేవుడు వీళ్ళకి ఇచ్చిన ఉద్యోగం చూసుకొని, దేవుడు వీళ్ళకి ఇచ్చిన దీవెని చూసుకొని, ఇక అంతే మాకు బాగుంది, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, నాకు సమృద్ధి ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు ఇంకంతే, వేరే ఏమీ కూడా వాళ్ళకి అనవసరం అనుకుంటారు. అది కూడా మనం దేవుడు లెక్క చెప్పాలి. ఇక్కడ అందుకంటే నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉంటే ముందు యూదులకు సహాయం ఇంకో దగ్గర నుంచి పంపిస్తాడు దేవుడు. కానీ ఈ కారణం బట్టి నువ్వు నశించిపోతావు అని వార్నింగ్ ఇస్తున్నాడు అక్కడ ఎస్తేరుకి. అప్పుడు ఆమె ఆలోచించి అయితే అప్పుడు ఎస్తేరు మొత్తకాయతో ఆలోచించుకోమని చెప్పాను. అప్పుడు ఎస్తేరు మొత్తకాయతో మరలా ఎట్లా ఏమంటుందండి, నీవు పోయి శుశ్రూషుడు నందు కనబడని యూదులందరినీ సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పరికత్తులను కూడా ఉపవాసం ముందుకు ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నాను. నేను రాజునందుకు ప్రవేశించదును, నేను నశించెదను. అటువలనే మొద్దకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించాను. ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాయింట్ నేర్చుకోవాలి. ఇక్కడ ఏమంటుంది, న్యాయ వ్యతిరేకముగా ఉంది నా పరిస్థితి. ఏం చెప్తారేమో డైలాగ్ వేసాడు, ఏం చేయలేదు, ఇందుకే వచ్చావేమో, నువ్వు నశించిపోతావేమో. ఏం చేయాలన్నా కొన్ని ప్రాణాలకు తెగించి వెళ్ళాలి. రాజు దగ్గరికి వెళ్తే అక్కడ పని జరిగిద్దో లేదో తెలియదు. ఆయన వెళ్ళంగానే నువ్వు ఎందుకు వచ్చావు, నీకు తెలియదా రూల్స్ అని అక్కడ రాణినే వస్తీనే మహారాణినే తీసి పక్కన పెట్టేశాడు. ఆ ప్లేస్లోకి వచ్చింది వేసారు. ఈవెన్ తీసి పక్కన పెట్టడం అని పెద్ద విషయం కాదు. వాళ్ళకి అలా సెంటిమెంట్లు ఏముండవు. కాబట్టి ఏం చేయాలి, ఇక ఉపవాస ప్రార్థన చేస్తా, నా నిమిత్తం మీరు చేయండి. ఎందుకంటే నేను రాజు దగ్గరికి వెళ్తా, నేను నశించిపోయినా నశించుకో. ఇది న్యాయం వ్యతిరేకమైనను, ఇది జరగని పని అయినను, ఇది కష్టమైన పని అయినను నేను వెళ్తా, మీరు నా కోసం ఉపవాసం చేయండి అని చెప్పి ఈమె ఇక్కడ సిద్ధపడింది. ఇప్పుడు మనం ఒకటి నేర్చుకుందాం. మన జీవితంలో కూడా ఏమైనా కొన్ని అసాధ్యంగా అనిపించాయి, ఈ లోకానికి సెట్ కాని, ఈ లోకంలో జరగనివి
కొన్ని ఉంటాయి మన జీవితంలో కూడా. ఇది ఇది లా ప్రకారం చూస్తే ఇది అలా కాదు. వాళ్ళు తీర్పు ఇచ్చేసారు కాబట్టి ఇది జరగదు, వీళ్ళు జడ్జిమెంట్ చేశారు కాబట్టి ఇది జరగదు, డాక్టర్లు చెప్పారు కాబట్టి ఇది జరగదు అనేవి కొన్ని ఉంటాయి. కానీ మన విశ్వాసంతో పట్టుదలతో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అది మన జీవితంలో దేవుడు చేస్తాడు. ఎలా చేస్తాడు? ఊరిగా చేయడు. ఇక్కడ ఈమె ఒక త్యాగపూరితమైన భక్తి చేస్తుంది. నేను నశిస్తా కానీ వెళ్తా అంటే తన ఒక మహారాణి, తన పదవికి ఏమైద్దో అని ఆలోచించుకోలేదు. ఉపవాసం చేస్తే నేను అందంగా ఉండాలి, రాణిలో అనేవాళ్ళు అందంగా ఉండాలి మెయిన్ వాళ్ళకి. ఇప్పుడు చూడండి, ఎయిర్ ఫోర్స్లో జాబ్ ఉన్న వాళ్ళకి చిన్న మచ్చ కూడా, నిన్న ఒక సహోదరి మేము వెళ్ళిన చోట ఆమె అదే చెప్తుంది, వాళ్ళ అమ్మాయికి చిన్న అమ్మాయికి జాబ్ వచ్చింది ఎయిర్పోర్ట్లో, ఎయిర్ హోస్టెస్గానో ఏదో జాబ్ వస్తే పాస్టర్ గారు పాపం ఎంతో ప్రార్థన చేశారంట ఆ జాబ్ కోసం. చిన్నప్పటి నుంచి ఆ డాడీ చనిపోతే ఈయనే వాళ్ళకి కొంచెం సపోర్ట్గా పిల్ల చదువుకి అన్నీ చేశారు. కానీ ఆ తల్లి సేవకులతో కలవనివ్వదంట. సేవకులకు ఫోన్ చేసి అమ్మ కొంచెం ప్రార్థన చేయించుకుంటా ఉండు, అయ్యగారితో మాట్లాడి ప్రేర్ చేయించుకో ప్రతిదానికి అని అలా చెప్పదంట. అసలు ఏమి ముందు నెంబర్ ఎవరు, ఆమె జీతం వచ్చినా ఈ వేయించుకుని ఈ జీతం తీసుకెళ్ళి ఆయన ప్రార్థన చేయబడుతుందంట. ఈయనకు ఒక్కసారి కూడా మాట్లాడించదండి పిల్లతో పాపం అని నేను బాధపడుతున్నానండి సేవకుడు. ఒకసారి అన్నాడంట, నువ్వు ఇంక నుంచి కానుక తేవద్దు, మాట్లాడినప్పుడు కనీసం ప్రార్థన చేసే అవకాశం లేనప్పుడు నాకు ఎందుకమ్మా కానుక వద్దులే అన్నాడంట. సరే అలా కాదన్నా, అసలు నాతోనే మాట్లాడదు ఏదో చెప్పేసిందంట. ఏముంటాయి అబద్ధాలు చెప్పడానికి చెప్పేసింది. సరే ఇదంతా దేవుడు చూస్తూ ఉంటాడుగా, మాట్లాడి చేయించుకునే అవకాశం కల్పించాడు అనమాట ఆమెకి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ జాబ్ కదా, పొంగులాగా ఇంకా స్టార్ట్ అవుతుందంట. ఇంకా స్టార్ట్ అవ్వడం సిమ్టమ్స్ కనిపించింది. ఆ సారు మరి పొంగులా అంటే వాళ్ళకి ఏం మచ్చ ఉండకూడదు, పొంగు వస్తే మచ్చలు పడిపోద్ది, వాళ్ళకి ఉద్యోగం కూడా పోద్ది. అందుకే ఎయిర్పోర్ట్లో ఎయిర్ హోస్టెస్ చేసే వాళ్ళకి చిన్న మచ్చ కానీ ఎక్కడ మొత్తం కనిపించే వల్ల కనిపించకూడదు. వాళ్ళ మొత్తం అలా ఉంటుంది. అందుకే అందంగా ఉంటుంది. ఎందుకంటే అలా అందంగా ఉండాలని సెలెక్ట్ చేస్తారు, అందం మెయింటైన్ చేయాలి వాళ్ళు. మళ్ళీ ఇంకప్పుడు ఆ పిల్లకి పొంగులాగా స్టార్ట్ అవుతుందని తెలిసినప్పుడు వెంటనే ఫోన్ చేసిందంట అమ్మకమ్మ. అప్పుడు ప్రార్థన చేయించిందంట ఫోన్లో. అప్పుడు ప్రార్థన చేస్తే ఆ పొంగు రాలేదంట దేవుడి దేవల్ల. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే పరిస్థితులు. ఇప్పుడు ఎస్తేరు కూడా తను నశించిపోయినా పర్వాలేదు, తను నష్టపోయినా పర్వాలేదు, తన మహారాణి పదవిని పక్కన పెట్టింది. తన అందాన్ని 3 రోజులు తన ఉపవాసం నీళ్లు తాగకుండా ఏమీ తినకుండా ఉంటే తన మొహం నీరసం కనిపించకూడదు. మళ్ళీ ఊరుకోరు అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు. ఆమెకి స్పెషల్గా ఏమంటారు ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళకి అందంకి చూసుకునేవాళ్ళు, వాళ్ళని మంచిగా రాణిని చూసుకోవడానికి. వాళ్ళు ఏమి తినకపోయినా వాళ్ళు ఊరుకోరు. అంటే తను డేర్ చేసింది. మనం ఉపవాసం చేసేటప్పుడు ఏమీ నష్టపరచుకోకుండా ఒక తేలికైన ఉపవాసం చేస్తే ఏం జరగదు. సుఖంగా కూర్చొని ప్రార్థన చేసేసి కన్నీరు గార్చి అమ్మయ్య అయిపోయిందిలే అని నష్టపరుచుకునే ఉపవాసం, ఒక త్యాగపూరితమైన ఉపవాసం ఖచ్చితంగా బలమైన కార్యాలు జరిగించింది. కూర్చోవాలి, కాళ్ళు నొప్పులైనా కూర్చోవాలి, ఒళ్ళు నొప్పులైనా కూర్చోవాలి, పైకి రాలేకపోయినా కూర్చోవాలి, అలాగే తెప్పలు పడతా కూర్చోవాలి. ఎన్ని గంటలు కూర్చోగలుగుతాం 2 గంటలు కూర్చోవాలి ప్రార్థనలో. కనీసం మినిమం 3 గంటలు ఉపవాస ప్రార్థన అంటే ఆ 3 గంటల సేపు నువ్వు కింద కూర్చోగలగాలి, నలుపుకోవాలి. అదే త్యాగం. 3 గంటల సేపు మనం ప్రార్థన చేయగలగాలి, అదే ఎవరైతే చేసుకోవాలి. ఆమె అయితే ఈ 3 రోజులు తినలేదు తాగలేదు. మోషే అయితే 40 రోజులు తినలేదు తాగలేదు. వీళ్ళందరూ దైవ శక్తితో నింపబడ్డారు కాబట్టి వాళ్ళు చేయగలిగారు. మనమైతే కనీసం తాగుతాం, 3 రోజులు చేసినా తాగుతూ ఉంటాం, లేకపోతే ఏదో ఒకటి తింటూ ఉంటాం. అసలు ఏం లేదండి, వాళ్ళు ఎంత నష్టపరుచుకున్నారో అంత బలమైన కార్యం చూడగలుగుతాం మన జీవితంలో. ఎస్తేరు తను ఒక మరి తేలికైన ఉపవాసం చేయాలి. చెప్పాలంటే నేను నశించిపోయినా పర్వాలేదు, నన్ను చంపేసినా పర్లా, నేను వెళ్తా రాజు దగ్గరికి, వివరిస్తాను, చెప్తాను. తను మనం జీవితంలో కొన్నిసార్లు ఏవో జరగాలని ఆశపడతాం, ఎవరెవరో మారాలని ఆశపడతాం. మనం ఏది నష్టపరచుకోకుండా అవతల వాళ్ళు బాగుపడడం జరగదు, అవతల కార్యాలు జరగడం జరగదు. ఎంతోమంది మారుమనసు కోసం ప్రార్థన చేస్తాం, వాళ్ళు రావాలి ఇది రావాలని ప్రార్థన చేస్తాం. మనం ఏది నష్టపరచుకోకుండా వాళ్ళు మారడం జరగదు. మనం సుఖంగా ఉండి అవతల బాగుండాలి, అవతల కార్యం జరిగిపోవాలంటే జరగదు. అలాంటి తేలికైన ఉపవాసాలు
ఏమి చేయకూడదు మనం. అది వ్యర్థమైన ఉపవాసం. ఉపవాసం చేసామంటే నీ ఒంట్లో తేడా రాని, నీ ఇంట్లో తేడా రాని, నష్టం జరగని, నీ రూపురేఖలు మారిపోని, నీ బాడీ మొత్తం కృంగి కృషించిపోని, చచ్చిపోని అవసరమైంది. ఆ మంది నేను నశించినా నశిస్తాను. అది ఉపవాసం అంటే అలా ఉండాలి. అప్పుడు కార్యం ఎంత మామూలు కార్యం కాదు. జీవ మార్చడం అసలు రాజుకు కూడా లేదు అధికారం. అతను వేసిన ముద్ర మార్చడానికి అతనికి కూడా అధికారం లేదు. కానీ దేవుడు అద్భుతం ఏంటంటే మన జీవితంలో అద్భుతాలు ఎలా జరుగుతాయి? ఎవరో ఒకళ్ళ త్యాగం, ఒకళ్ళ కోసం ఒకరు బ్రతకాలంటే ఒకరు త్యాగం చేయాలి. వాళ్ళు బ్రతకాలంటే మన ఇంట్లో ఒకరు మారు మనసు పొందాలంటే, వాళ్ళు రక్షించబడాలంటే నువ్వేదైనా నష్టపరచుకో. వాళ్ళలో మార్పు కలగాలంటే నువ్వేదైనా నష్టపరచుకో. నువ్వు నష్టపరచుకుంటే నీ నష్టం అక్కడ చూపిస్తాడు దేవుడు. వాళ్ళలో అది కనిపిస్తుంది. యేసయ్య కూడా మనందరి కోసం ఏమయ్యాడు? మనందరం ఈరోజు ఎన్ని లక్షల కోట్ల మంది యేసయ్యని ప్రేమిస్తున్నామంటే ఆయన వచ్చేసి చక్కగా భూమి మీద 4 బోధలు చేసేసి శుభ్రంగా అలా ఇలా అనేసి వెళ్ళిపోతే ఏమి జరగదు. ఎంతమంది మారరు, ఎవరు ఆపలేకపోతున్నారు. దీనికోసం జీవోలు రెడీ చేసేస్తున్నారు. క్రైస్తవుని ఏదో ఒకటి చేసేయాలని. ఈ జీవాలు ఎప్పటి నుంచో రెడీ అవుతున్నాయి. 1వ శతాబ్దం నుంచి రెడీ అవుతూనే ఉన్నాయి. కానీ ఎవ్వరు ఆపట్ల, ఇంకా పెరుగుతూనే ఉంది. పిచ్చోళ్ళు అంటారు, గొర్రెలు అంటారు. వీళ్ళకి ఎందుకు అలా పిచ్చిగా అలా ఎందుకు అంత మార్పు ఎలా అంత ఆకర్షించబడుతున్నామకి కారణం ఏంటంటే ఆయన కార్చిన రక్తం. ఆయన నలిగిపోయాడు. ఆయన ఈ ఓడిపోయినట్టుగా, తల వంచినట్లుగా ఈ సర్వమానవాళి కోసం ఆయన ఓడిపోయినట్టుగా ఆయన నిలిచాడు. ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కాబట్టి ఈరోజు ఎన్ని లక్షల కోట్ల మంది యేసయ్యా 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 అని పుట్టుకొస్తూనే ఉన్నారు. ఎవరో ఒకరు త్యాగం చేయకుండా ఏమీ జరగదు. మన జీవితంలో కూడా, మన కుటుంబంలో అయినా, మన జీవితంలో అయినా సరే ఏదైనా మార్పు కోరుకుంటే ఖచ్చితంగా మనం త్యాగం చేయాలి. నీ బిడ్డల కోసం నువ్వు త్యాగం చేయి, నీ భర్త కోసం చేయి, నీ భార్య కోసం చేయి, నీ కుటుంబం కోసం చేయి, లేదంటే నువ్వు నీ ఆత్మల కోసం చేయి. ఏదో ఒకటి చేయాలి. నష్టపరచుకోకుండా అయితే ఒక తేలికపాటి ఉపవాసాలకి బలమైన కార్యాలు జరగవు. చిన్న ఏదో జరుగుతాయేమో కానీ బలమైన కార్యాలు, మొండి కార్యాలు, అసాధ్యమైన కార్యాలు జరగాలంటే నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు నశించడానికి రెడీ అవ్వాలి. నువ్వు కోల్పోవడానికి రెడీ అవ్వాలి. నువ్వు త్యాగం చేయడానికి రెడీ అవ్వాలి. నువ్వు ఏం జరిగినా కూడా పర్వాలేదు. ఎస్తేర్ అలాంటిది ఒక మరి డేరు మామూలు డేరు కదా అది. నేను నశిస్తా, నేను వెళ్తా, ఓకే అంది. దానికి తగ్గ ప్రతిఫలం ఏమైనా ఎక్కడ చూస్తూ ఉంటే 9వ అధ్యాయం చూడండి. ఎస్తేర్ 9:1. రాజు చేసిన తీర్మానము చుట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున యూదులకు జయింపగలదుమని వారు పగవారు నిశ్చయించుకున్న దినమునే యూదులు తమ పగవారి మీద అధికారం నందునట్లు అగుపడిను. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నిండు పట్టణంలో యందు తమకు కీడు చేయవలెనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరునూ వారి ముందర నిలవలేకపోయింది. ఈ ఒక్క మాట అండర్లైన్ చేసుకోండి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరునూ వారి ముందు నిలవలేకపోయారు. సకల జనులకి భయం ఎలా కలిగింది? ఎస్తేర్ చేసిన ఫాస్టింగ్. సకల జనులకు ఒకప్పుడు అది అనేక రకాల జాతులు ఉన్నారు ఆ దేశంలో. అనేక రకాల జాతులు, యూదులు జస్ట్ కొంతమంది. కానీ ఈ కొద్ది మంది యూదుని చూసి మిగతా వాళ్ళందరికీ భయం కలిగిందంట. ఎవరు కలిగిస్తారా భయం అంటే? దేవుడు. ఆమె చేసిన ఉపవాసం అక్కడ పనిచేస్తుంది. ఏ రోజైతే వాళ్ళని చంపాలని డేట్ పెట్టారో అదే డేట్న ఏమైందంట, ఎవరినైతే ఈజీగా జయించేద్దామని వీళ్ళు అనుకున్నారో వాళ్ళందరూ కూడా భయపడేటట్టుగా దేవుడు చేశాడు. వాళ్ళు అక్కడ కీడు చేయకుండా మానేసేటట్టుగా దేవుడు చేశాడండి. ఇది జరగని పని చెప్పాలంటే. ఇది ఒక అద్భుతం చరిత్రలో. అన్ని అద్భుతాలు దేవుడు చేసినాయి కానీ అసలు చాలా మిరాకిల్. మనం ఇది ఎందుకంటే మనం ధ్యానించాలి. మన జీవితంలో కూడా ఎస్తేర్ లాంటి పరిస్థితులు మనకు వస్తాయి కొన్నిసార్లు. కానీ మనం ఏంటంటే అది ఇంకా జరగదులేండి, వాళ్ళు చెప్పేశారు, అది అలా అయిపోయిందంట, ఇంక నిజమేలండి అని సరిపెట్టేసుకొని ఉంటాం తప్ప తిరగరాయగలగాలి చరిత్ర అంటే. క్రైస్తవుడు అంటే
జరగనది అంటూ ఏది ఉండదు. అది న్యాయమైంది మంచిదైతే జరగనిది అంటే ఏది ఉండదు. ఏదో నశించుకోవడానికి, ఎవరినైనా నాశనం చేయడానికి, ఎవరైనా ఏడుపు కారణం అవడానికి అలాంటివి కాదు చేయాల్సింది. ఒక మంచి కార్యం చేయడానికి నువ్వు గనక పూనుకుంటే, నువ్వు ఉపవాసం చేస్తే ఖచ్చితంగా దేవుడు అది ఎంత అసాధ్యమైనదైనా, జరిగే ఛాన్స్ ఏమాత్రం లేకపోయినా కూడా అద్భుతంగా దేవుడు జరిపిస్తాడు. మొన్నటి కాలం ముందు కూడా మనం చదువుకున్నాం. ఏంటిది? యెహోషువ గ్రంథంలో వాళ్ళు ఎరుకొని గెలుస్తారు, హాయి ముందు ఓడిపోతారు. వాళ్ళు ఏమనుకుంటారు? హాయి మీద యుద్ధానికి వెళ్ళే ముందు హాయి చాలా చిన్నది, 2-3 వేల మంది వెళ్తే చాలా, అందరూ వద్దు, 2 లక్షల మంది వద్దు అనుకుంటారు. కానీ ఏమైంది? తెలంగాణ అక్కడ 36 మంది చచ్చిపోతారు వెంటనే. ఇశ్రాయేలీ పారిపోయి వచ్చేస్తారు. ఈజీగా గెలవచ్చు అనుకున్నది పారిపోయి వచ్చేస్తారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి తోడుగలేడు. ఇక్కడ ఏమైంది? వీళ్ళు కూడా కొద్దిమందే, యూదులు కొద్దిమందే, కానీ సకల జనులు వాళ్ళకి భయపడ్డారంట. ఈరోజు మనం దేవుడు తోడుంటేనండి మన పక్షంగా, లేదనుకో అందరూ మనకు ఎదురు తిరుగుతారు. మనకన్నా చిన్నోళ్ళు కూడా మనల్ని దంతలు వచ్చి, చిన్నోళ్ళు కూడా మనకి మాటలతో గాయపరుస్తారు. వాళ్ళు మనల్ని అనేవాళ్ళ, వీళ్ళు మనల్ని అనేవాళ్ళ అంటే అనేవాళ్ళే. ఎప్పుడు దేవుడు లేకపోతే అనేవాళ్ళే అందరూ. దేవుడు మనకు తోడై ఉంటే మనల్ని అనడానికి ఛాన్స్ వాళ్ళకున్నాను. నువ్వు ఎంత, నీకు డబ్బు లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, పదవి లేకపోవచ్చు, దేవుడు తోడు ఉంటే చాలు. దేవుడు తోడుగా ఉండి నువ్వేమీ లేకపోయినా నువ్వు హీరోవే. నువ్వు దేవుడు తోడుగా లేకుండా నీకు డబ్బు ఉన్నా, పదవి ఉన్నా, రాజ్యం ఉన్నా, అధికారం ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత బలం ఉన్నా కూడా జీరో. దేవుడు తోడు లేకపోతే. అందుకే ఎగ్జాంపుల్ మనం ధ్యానం చెప్పిపోయిన వారు. కాబట్టి మన జీవితంలో ఉపవాస ప్రార్థన చేస్తే అసాధ్యమైన కార్యాలు జరగాలి. ఎస్తేరులాగా నష్టపరుచుకునే ఉపవాసం. ఎస్తేరు ఎలా అయితే నష్టపరుచుకుందో తన జీవితంలో, అటువంటి ఉపవాసాలు ఈ రోజున చాలామంది నష్టపరచుకోవడానికి ఇష్టపడతలా. ఒక సుఖమైన భక్తి, ఒక క్రమము, ఒక ఫార్మాలిటీగా ఉన్న భక్తి చేయడానికి అలవాటు పడిపోయారు జనాలు. మనుషులను బట్టి, భక్తులను బట్టి సేవకులు కూడా తయారవ్వాల్సి వస్తుంది. అంటే వీళ్ళ కంఫర్ట్ని చూసుకొని చర్చ్ రన్ చేయాలి. వీళ్ళ కంఫర్ట్ని చూసుకొని వీళ్ళు ఎక్కువసేపు మీరు కూర్చోవండి. ఒక పాస్టర్ గారు అయితే చెప్తున్నారు, వీళ్ళంటే ఎక్కువసేపు వాక్యం వినరంట. చెప్తే ఒక అరగంట, పావుగంట మించి, 30 గంటకు మించి వాక్యం చెప్తే అసలు వినరంట. వాళ్ళు లేచిపోయి ఇలా చెయ్యి ఊపుతారంట. ఇంకా చాలు ఆపండి, ఇంకా చాలా ఆపండి అంటారంట. ఆయన ఆపలేదనుకో వీళ్ళు వెళ్ళిపోతారంట చక్కగా. ఇంకో కొన్ని చర్చెస్లో అయితే టైం ప్రకారం, ఆపలేదనుకో, కొంచెం ఏదో ఆత్మ నడిపింపు వచ్చి, లేకపోతే అది ఒకవేళ ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి చెప్పాల్సిందే కంపల్సరీగా, లేకపోతే సంపూర్ణంగా అనిపించదు అని ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తే వీళ్ళు ఇలా చూస్తూ ఉంటారంట. ఇంకెంత ఇంట్రెస్ట్ చూపించారంట. అలాంటి కంఫర్ట్ భక్తులు ఏమి పనికిరావు. రేపు ఉగ్రత దినమందు, రేపు రాకడ సమయంలో ఇలాంటి వాళ్ళు పొట్టుతో గాలి చెదరగొట్టు పొట్టులాగా తేలిపోతారు. ఒక మంచి భక్తి, యథార్థమైన భక్తి, కష్టమైన భక్తి అంటేనే కష్టం. భక్తిలో కష్టం ఉండాలి, ఇష్టం కాదు. ముందు కష్టం ఉండాలి, కష్టపడుతూ కూడా దాన్ని చేసేదాన్ని భక్తి అంటారు. ఉపవాసం అంటే కష్టం ఉంటుంది. అది 1 రోజు చెయ్యి, 3 రోజులు చెయ్యి, 7 రోజులు చెయ్యి, 10 రోజులు చెయ్యి, 20 రోజులు చెయ్యి, ఎన్ని రోజులు అయినా సరే ఖచ్చితంగా ఆ కష్టాన్ని నువ్వు ఎంత అయితే భరిస్తావో అంత గొప్ప కార్యాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన చేస్తే సరిపోద్దా? ఉపవాసం చేసేద్దంటే అవ్వదు. ఆహాబులాగా అయిపోద్ది. ఆహాబులాగా నష్టపోతాం, వ్యర్థమైంది. పరిశుద్ధపరచబడాలి అంటే యెహోషువలాగా మనలో ఉన్న చెడుని మనం నిర్మూలన చేయాలి, తీసివేయాలి. అప్పుడు పరిశుద్ధపరచబడినప్పుడు దేవుడు విజయాన్ని ఇస్తాడు. అలాగే దావీదు కూడా పరిశుద్ధపరచబడలేదు కాబట్టి శ్రమలు తెచ్చుకున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి. మామూలు కదండి దావీదుకి వచ్చిన శ్రమలు. అప్పుడు మనం అయితే తట్టుకోలేము, మనమే కదా ఎవ్వరు తట్టుకోలేదు. అంత భక్తిపరుడే అల్లాడిపోయాడు. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. మన జీవితంలో ఎప్పుడైతే పశ్చాత్తాపం, ప్రతిరోజు పశ్చాత్తాపడాలి దేవుని దగ్గర. ప్రతిరోజు ప్రభు దగ్గర మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో పరిశుద్ధతలో నడిపించబడతాం. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేము, పరిశుద్ధత లేకుండా దేవుని కోసం జీవించలేము, పరిశుద్ధత లేకుండా ఎక్కువ రోజులు కొనసాగలేము భక్తులు.
మన అవసరాల వరకు కొనసాగుతాం. కొన్నిసార్లు మనకు బాగా అన్నీ వస్తుంటే, మంచిగా వస్తుంటే దేవుడు గొప్పోడని మనం ప్రేమిస్తాం. కొంచెం ఏదైనా తేడా వస్తే చర్చి మానేస్తాం, ప్రార్థనలు మానేస్తూ ఉంటాం. అలా కాదు, పరిశుద్ధపరచబడుతూ ఒక క్రమమైన భక్తిని మనం కనుక చేయగలిగితే కష్టం వచ్చినా దేవుని వదలం, ఏదొచ్చినా వదలం, మేలు చేసినా దేవుడే, చేయకపోయినా దేవుడే. అలా మనం ఒక మంచి భక్తులు నడవాలంటే పరిశుద్ధపరచబడాలి, పశ్చాత్తాపడాలి. అందుకే ప్రతిరోజు పశ్చాత్తాపం ఉండాలి, యథార్థమైన పశ్చాత్తాపం. ఏదో ఫార్మల్గా నేను చేశానయ్యా, నేను తెలుసో తెలియక చేశానయ్యా, వాళ్ళు తెలుసో తెలియక అనేసానయ్యా, ఇవి కాదు. నిజంగా అన్నాను ప్రభా, నాకు తెలుసు, అనకూడదని తెలుసు అన్నా అని దేవుడి దగ్గర యథార్థంగా ఒప్పుకొని నిజంగా నా నోరు నేను చాలా అన్న ప్రభా, సరిచేయ ప్రభా అని ప్రభు దగ్గర కన్నీరు ప్రార్థన చేస్తే మనల్ని ఆయన పరుస్తాడు. పరిశుద్ధపరచబడినప్పుడు మనం దావీదు ఎలా అయితే అద్భుతమైన దేవుని మళ్ళీ పొందుకున్నాడో మనం కూడా అలా దీవించబడతాం. ఎస్తేర్ అలా అద్భుతమైన విజయాన్ని పొందుకుందో మనం కూడా అలా దీవించబడతాం. ఎప్పుడు అంటే త్యాగపూరితమైన భక్తి, ఉపవాసంలో పరిశుద్ధత ఉండాలి, త్యాగం ఉండాలి, తెగింపు ఉండాలి. ఏమీ లేకుండా ఒక నార్మల్ ప్రార్థన టైం పెట్టుకొని టైం టు టైం కాదు. ఒక నార్మల్ ప్రార్థనకి ఏ కార్యాలు జరగవు. ఒక నష్టపరుచుకునే ప్రార్థన. ఉపవాసం అంటేనే నష్టపరుచుకోవడం. నీ సమయాన్ని దేవుడికి, నీ బలాన్ని దేవుడికి, నీ టయాన్ని అన్నిటి కూడా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి, పశ్చాత్తాపడి ప్రార్థన చేయి. అప్పుడు మన జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ దేవుడు తీసివేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని గురించి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోవాలి. ఉపవాస ప్రార్థన అంటేనే పరిశుద్ధపరచబడాలి. స్తోత్రం